నేను ఈరోజు మీ ముందు ఒక పత్రికను మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. ఎఫెసీలకు రాసిన పత్రిక నేను కొద్ది దినాల నుండి ధ్యానం చేస్తున్నప్పుడు దేవుడు మంచి ఆలోచనలు నా హృదయానికి ఇచ్చిన్నాడు. సంఘంలో చెప్పాలని, సంఘంలో ఇది చెప్తే సంఘం బలోపేతం అవుతుందని నా ఆశ. దేవుడు నాకు ఇచ్చిన తలంపు కనుక ఆ పాలంకుల్ నన్ను ఆహ్వానించినప్పుడు బహుశా దేవుడు ఈ సంఘానికి ముందుగానే సిద్ధపరిచిన వాక్యం అని నేను నమ్ముతున్నాను. సో ఎఫెసీలకు రాసిన పత్రిక మనము మెయిన్ మెసేజ్కి పోకముందు ఆ ఎఫెసీలకు రాసిన పత్రిక యొక్క సారాంశాన్ని మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. ఎఫెసీలకు రాసిన పత్రికకు ఆరు అధ్యాయాలు. మొదటి వచనం, క్రీస్తు అవర్ పొజిషన్ ఇన్ క్రైస్ట్ జీసస్. అవర్ పొజిషన్ ఇన్ క్రైస్ట్ జీసస్. యేసు క్రీస్తులో మన స్వాస్థ్యం, మనము ఏమై ఉన్నాము అనేది మన 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 పొజిషన్, మన స్వాస్థ్యం ఎవరు, యేసు క్రీస్తులో ఏంటి అనేది మొదటి అధ్యాయం యొక్క సారాంశం. తండ్రి అయిన దేవుడు జగత్ పునాది వేయబడక ముందు మనల్ని ఏర్పరచుకున్నాడు, క్రీస్తులో మనల్ని సంపాదించుకున్నాడు, ఆత్మలో మనల్ని ముద్రించుకున్నాడు. తర్వాత పౌలు అదే అధ్యాయంలో ఒక ప్రార్థన చేస్తున్నాడు. మన ఆత్మీయ వెలిగింపు కోసమైన ప్రార్థన, ఆ సంఘంలో ఉన్న వారి ఆత్మీయ వెలిగింపు కోసమైన ప్రార్థన. రెండవ అధ్యాయము అవర్ స్పిరిచువల్ పొజిషన్ ఇన్ క్రైస్ట్ జీసస్. మన ఆత్మీయ స్థానం ఏంటి అనే ఒక రెండవ అధ్యాయంలో మనం చూడగలం. మన జీవితం ఎటువంటిది, మన జీవితం ఎటు నుంచి ఎటువంటి సిచ్యువేషన్స్లో దైవోగ్రతల నుండి దేవుని యొక్క సింహాసనం దగ్గర, దేవుని దగ్గర కూర్చుండబెట్టే స్టేజ్కి మనల్ని తీసుకొని పోయినాడు. తర్వాత యూదేతరులకు మధ్యలో ఉన్న అడ్డుగోడను యేసుక్రీస్తు ప్రభువారు దాన్ని చెరిపివేసి ఐక్యపరిచిన విధానం. తర్వాత మూడవ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలుకు కలిగిన ప్రత్యేకమైన పిలుపు, పాల్స్ ప్యాషన్ ఫర్ ద కాల్. పౌలు యొక్క పిలుపు, పౌలుకు కలిగిన ఉద్దేశం, పౌలుకు కలిగిన భారం. ఆ పౌలుకు కలిగిన భారమును మూడవ అధ్యాయంలో చెప్తూ నా పైన నా మనసులో ఉంచిన ఈ భారమును బట్టి నేను శోధింపబడుతున్నాను, శ్రమపడుతున్నాను, అయినను నేను దీన్ని బట్టి నేను ఆనందిస్తున్నాను అని మూడవ అధ్యాయం యొక్క సారాంశం. నాలుగవ అధ్యాయంలో మన నడక, వాక్ ఇన్ ప్యూరిటీ, దేవునిలో పరిశుద్ధతలో నడక. తర్వాత వాక్ ఇన్ యూనిటీ, ఐక్యములో నడుట సంఘం. వాక్ ఇన్ లైట్, వెలుగులో నడుట. తర్వాత ఐదవ అధ్యాయంలో జాగ్రత్తగా నడుట, వాక్ కేర్ఫుల్లీ. తర్వాత వాక్ ఇన్ హార్మనీ, సామరస్యంతో నడుట. వైఫ్కి, సంఘంలో ఉన్న వాళ్ళు ఆ టైంలో అనేక మంది డిఫరెంట్ కల్చర్స్లో, అంటే డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి సంఘంలో చేర్చబడిన తర్వాత ఒకరి ఐడియాలజీకి, ఒకరి ఆలోచనలకు ఇంకొకరి ఆలోచనలకు డిఫరెన్స్ ఉంటుంది. డిఫరెన్స్ ఉన్నప్పుడు తప్పకుండా భేదాభిప్రాయాలు ఉంటాయి. కానీ మనమందరము ఐక్యపరచబడిన సిచ్యువేషన్, మనల్ని ఐక్యపరిచిన దేవుడు ఒకడే. ఒక దేవుడు, ఒక ఆరాధన, ఒక బాప్తిస్మము, ఒక ప్రభువు కనుక మనమందరము ఐక్యపరచబడాలి. అదేవిధంగా సామరస్యంతో నడవాలి. మనమందరం కలిసి ఒక దేవుని ఆరాధించాలి. మన నడత మారిన తర్వాత, రక్షింపబడిన తర్వాత మన వాక్ ప్యూరిటీగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, ఐక్యపరచబడి ఉండాలి, సామరస్యంగా ఉండాలి. అదేవిధంగా ఇంట్లో హస్బెండ్స్కి, వైఫ్స్కి మధ్యలో, భార్యాభర్తల మధ్యలో సఖ్యత ఉండాలి. పిల్లలకు, తల్లిదండ్రులకు మధ్యలో ప్రేమ ఉండాలి. అదేవిధంగా యజమానులకు, తర్వాత బానిసలకు, ఇంట్లో పనిచేసే వాళ్ళ మధ్యలో సఖ్యత ఉండాలి అని చెప్తూ ఆరో అధ్యాయంలో మనం పోరాడినది సాతానుతో కనుక సర్వాంగ కవచం ధరించుకొని మనం ఈ లోకంలో జీవించాలి. ఇది ఆ 6 అధ్యాయాల యొక్క సారాంశం. కానీ నేను రెండవ అధ్యాయంలో ఉన్న 10 వచనాలను మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. రెండవ అధ్యాయం మొదటి 10 వచనాలు, వచనం వెంబడి వచనం నేను మాట్లాడుతూ, నేను ధ్యానిస్తూ దేవుడు నాకు అనుగ్రహించిన మంచి తలంపులను మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. రెండవ అధ్యాయం 1వ వచనం, మీ అపరాధముల చేతలు, పాపముల చేతలు మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించారు. కొన్ని పదాలు మనం చాలా విరివిగా వాడతాం,
చాలా ఈజీగా, చాలా సింపుల్గా వాడతాం కదా. అపరాధం క్షమించు ప్రభా, మా పాపం క్షమించు ప్రభా అని మాట్లాడతాం. అసలు అపరాధం అంటే ఏంటి, పాపం అంటే ఏంటి అని తెలుసుకున్నప్పుడు దాని ఇంటెన్సిటీ, దాని తీవ్రత మనకు అర్థమవుతుంది. అపరాధం అంటే ఏంటి? ట్రెస్పాస్ అంటే ఇప్పుడు ఒక లైన్ సెట్ చేసినాం అనుకోండి, మనం ఎక్కడైనా బయట చూస్తాం, ఒక ల్యాండ్ పైన బయట ఒక బోర్డు తగిలిస్తారు, ట్రెస్పాసర్స్ షల్ బి ప్రాసిక్యూటెడ్ అని చెప్పేసి. అంటే ఎవరైనా అనుమతి లేకుండా లోపలికి వెళ్తే వాళ్ళని కోర్టులో మేము శిక్ష పడేలా చేస్తాము అని చెప్పేసి ఉంటుంది అనమాట దానికి అర్థం. అదేవిధంగా దేవుడు సెట్ చేసిన బౌండరీస్ని, అంటే ఆ ఫలము తినొద్దు అని సెట్ చేసిన బౌండరీని తిన్నాడు కనుక దాన్ని అపరాధం అంటారు. తర్వాత పాపం అంటే ఏంటి? దేవుడు ఒక స్టాండర్డ్ని సెట్ చేసినాను అంట. మనకు స్కూల్స్లో, కాలేజెస్లో పాస్ మార్కులు ఉంటాయి. 35, 30 వస్తే పాస్ మార్క్స్ అంటారు కదా. చాలా మందికి అవి కూడా కొన్నిసార్లు ఫెయిల్ అయిపోతారు. 35 కన్నా 34.5 వచ్చినా కూడా ఫెయిల్ అవుతుంది లెక్క కదా. 34.5 రీచ్ అవ్వకుండా ఫెయిల్ అవుతుంది లెక్క. అదేవిధంగా దేవుడు సెట్ చేసిన స్టాండర్డ్స్కి మనము రీచ్ అవ్వలేని సిచ్యువేషన్స్లో ఉంటే అది పాపం. ఈ రోజు మన సిచ్యువేషన్స్, ఒకప్పుడు మన సిచ్యువేషన్ ఏంటి అంటే మన అపరాధములు, మనము ఈ లైన్ దాటద్దు అన్నప్పుడు దాటడం, తర్వాత ఈ స్టాండర్డ్ రీచ్ అవ్వము అన్నప్పుడు రీచ్ అవ్వలేకపోయినాం కనుక మనం ఏమైనామో చచ్చిన వారి వలె ఉన్నాం. మన పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారి వలె ఉన్నాం. ఒక భక్తుడు ఇలా అంటున్నాడు, లోకమంతా ఒక ఆత్మీయంగా చనిపోయిన సిచ్యువేషన్స్ లో ఉంటారంట. ఆత్మీయంగా చనిపోయిన సిచ్యువేషన్ లో ఉంటారు. చనిపోయిన సిచ్యువేషన్ లో ఉండి ఒక్కొక్క కుళ్ళు పట్టే సిచ్యువేషన్ లో ఉంటారు. ఒకరు 10 రోజులు అయితే, ఒకరు 20 రోజులు, ఇంకొకరు నెల రోజులు, అలా మొత్తం అందరి ఆత్మీయ పరిస్థితి ఒకలా ఉన్నప్పుడు దేవుడు ఈ లోకానికి వచ్చి మనల్ని రక్షించి మనల్ని బ్రతికించున్నాడు. పాపం వల్ల కలిగిన జీతము మరణం. చనిపోయాడు మన పాపముల చేత, అపరాధముల చేత బ్రతికించున్నాడు. ఈ రోజు మనల్ని బ్రతికించింది యేసుక్రీస్తు మాత్రమే. నువ్వు బ్రతుకున్నావా ఈరోజు ఆత్మీయంగా? నువ్వు వెలిగింపబడి ఉన్నావా? నువ్వు ఆత్మీయంగా చనిపోయిన సిచ్యువేషన్ లో ఇంకా ఉంటే ఇది నీకోసమైన ఒక మంచి ఆత్మీయమైన వర్తమానం. దిస్ ఇస్ యువర్ రైట్ టైం. నేను ఇంకా నేను బ్రతకలేని సిచ్యువేషన్ లో ఉన్నాను. మనం ఇంకా చనిపోయినా మరి ఎదిగి కూడా మనం బ్రతికించడానికి యేసుక్రీస్తు ప్రభుని మనం అనుమతించలేని సిచ్యువేషన్ లో ఉంటే, నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సంగమా, దేవుడు నేను బ్రతికించడానికి ఈ లోకంలో వచ్చినాడు. బ్రతికించడానికి వీఆర్ క్రేవింగ్ ఫర్ ద లైఫ్. మనము జీవింపబడడానికి, వెలిగింపబడడానికి, నాలో జీవం ప్రమాణంగా ఊదితే తప్పించే బ్రతకలేదు, సంతోషంగా ఉండలేదు. చనిపోయిన వాళ్ళు మీరు ఎప్పుడైనా గమనించినారా? ఏమీ ఉండదు, చలన ఉండదు కదా. అలాగే మనం కాఫీలో పెట్టినప్పుడు, ఆ పెట్టిలో పెట్టినప్పుడు వాళ్ళకి ఏమి ఉండదు. బయట ఎవరు ఏం మాట్లాడుతున్నారు, మంచి మాట్లాడుతున్నారు, చెడు మాట్లాడుతున్నారు కూడా వాళ్ళకి అర్థం కాదు. ఇంజక్షన్ వేస్తే వాళ్ళకి బ్రతుకుతారా? బ్రతకరు. రోగం ఏమన్నా రోగంతో చనిపోయిన వారికి ఒకవేళ ఆ రోగం చనిపోయిన తర్వాత ఇంజక్షన్ వేస్తారు, లేస్తాడా? లేడు కదా. ఇది సేమ్ వే మనము చనిపోయిన సిచ్యువేషన్ లో మనం ఉన్నాయా, దేవుని వాక్యము, దేవుని మాటలు ఎన్ని పలికినా మనలో ఉండలేని సిచ్యువేషన్ లో ఉంటే దేవాలను బ్రతికించు. నన్ను ఈరోజు బ్రతికించింది యేసు ప్రభు. ఈరోజు నేను బ్రతికించింది యేసు ప్రభు. బ్రతికించి తీసుకొచ్చాను సమాజంగా కూడి ఈరోజు దేవాన్ని నేను ఎందుకు ఆరాధిస్తున్నాను? ఇందాక మనం ఆరాధనలో మనము అన్నట్టుగా ఆరాధనకి యోగ్యుడు, నన్ను బ్రతికించినాడు. నువ్వు నన్ను బ్రతికించడానికి యోగ్యుడు. కానీ ఈ లోకంలో ఎవరు బ్రతికించాడు? ఆత్మీయంగా నేను చనిపోయిన సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు నన్ను బ్రతికించడానికి ఏ యోగ్యత లేదు ఎవరికి. నీవు యోగ్యుడు కనుక దేవా నిన్ను స్తుతిస్తాను, ఈరోజు ఆరాధిస్తాను. ఒకవేళ నువ్వు ఈరోజు చెప్పలేని సిచ్యువేషన్ లో నా ప్రియ సహోదరుడా, నిన్ను బ్రతికించడానికి యేసు ప్రభు వచ్చాడు. దిస్ ఇస్ ద గుడ్ న్యూస్, దిస్ ఇస్ ద గాస్పెల్. రెండవ వచనం, మీరు వాటిని చేయొచ్చు, వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకోండి. అక్కడ అవిధేయులైన వారిని ప్రేరేపించే శక్తి. ఈ శక్తి ఏంటి? అపవాది అవిధేయుడు కదా. దేవునికి విరుద్ధంగా తిరుగుబాటు చేసేవాడు. అవిధేయత అంటే ఏంటి? మాట వినకుంటే అవిధేయత. డిజోబీడియన్స్ ఈజ్ డిజోబీడియంట్ చైల్డ్ అంటారు కదా. ఎవరైనా మాట వినకుంటే ఈజ్ డిజోబీడియంట్, అవిధేయుడు, మాట వినడం లేదు. సాతాను దేవుడి మాట వినలేదు. సాతాను అనుసరించిన వారు దేవుని మాట వినరు.
ఆ దేవుని మాట వినరు కనుక మనం ఇళ్ళలో కూడా మాట్లాడారు, సంఘంలో కూడా మాట్లాడారు. కొన్నిసార్లు కొన్ని సంఘాలు పాస్టర్స్కి చైల్డర్స్కి తిరుగుబాటు చేస్తారు కదా, అవి దేవుని మాటకు తిరుగుబాటు చేస్తారు. బికాస్ దే డోంట్ హ్యావ్ లైఫ్. అవిధేయులైన వారిని ప్రేరేపించు అపవాది శక్తి. ఈ లోకంలో ఉన్న వారు, రక్షణ లేని వారు ఎవరి కంట్రోల్లో ఉన్నారు? అపవాది కంట్రోల్లో ఉన్నారు. ఎందుకు? ఆదాము పాపం చేసి, తిరుగుబాటు చేసి, అతిక్రమం చేసి, తర్వాత దేవుడు అనుగ్రహించిన స్వాస్థ్యాన్ని తీసుకొని పోయి ఎవరి చేతిలో పెట్టాడు? సాతాను చేతిలో పెట్టాడు. సాతానుకు అధికారం ఇచ్చినాడు, నా మీద నువ్వు ఏలు అని చెప్పేసి. దేవుడు ఏలితే మనం బ్రతుకుతాం, సాతాను ఏలితే మనం చచ్చిన వాడిగా ఉంటాం. అవిధేయుడిగా ఉన్నావా? అవిధేయురాలుగా ఉన్నావా? ఒకవేళ దేవుడికి అవిధేయత చూపిస్తే ఆటోమేటిక్గా నువ్వు పక్కన కూడా అవిధేయత చూపిస్తావు. స్కూల్స్లో అవిధేయత, టీచర్స్కి అవిధేయత, సంఘంలో అవిధేయత, ఇంట్లో అవిధేయుడిగా నువ్వు జీవిస్తావు. ఈరోజు మన జీవితం, మన బ్రతుకు మారాలి అంటే, విధేయత కలిగి ఉండాలంటే, విధేయత కలిగి ఇంట్లో జీవించాలి, తల్లిదండ్రులకు లోబడి ఉండాలి అంటే దేవుడికి విధేయత చూపించడం స్టార్ట్ చేయాలి. దేవాలను బ్రతికించి నీకు విధేయుడిగా నన్ను మార్చు. దేవాలను నిన్ను నేను రక్షకునిగా అంగీకరిస్తున్నాను కనుక నన్ను విధేయుడిగా మార్చు. తర్వాత 3వ రోజు వారితో కలిసి మనమందరము శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనొచ్చు, మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించు కడమ వారిలను అలానే స్వసిద్ధంగా దైవవ్రతకు పాత్రలమై ఉంటుంది. అక్కడ డిప్రేవ్డ్ సిచ్యువేషన్, మనసుకు వచ్చినది, మనసుకు తోచినది, శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకున్నవారు కదా. నాకు తాగాలనిపిస్తుంది, నేను బాగా వెళ్ళి తాగుతాను. లోకంలో నాకు పలానా చూడకపోతే కనుక నేను వెళ్ళి చూస్తాను. పలానా నాకు మాట్లాడకపోతే కనుక నాకు మనసులోకి వచ్చింది నేను చేస్తాను కదా. ఫ్రీడమ్ కావాలనుకుంటారు, ఏది పడితే మాట్లాడాలి, ఎక్కడ పడితే ఎక్కడ ఉండాలి, ఎలా పడితే అలా జీవించాలనుకుంటారు. అవిధేయులుగా జీవిస్తే, ఇంకా చచ్చిన వారి వల్ల జీవిస్తే మన సిచ్యువేషన్ ఏంటి? మనసు నాకు తోచుతాడు, మన మనసు మన కంట్రోల్లో ఉండదు. ఒకటి తాగిన వాడు ఇంకొకటి తాగాలనిపిస్తుంది, ఒకటి చూస్తే ఇంకొకటి చూడాలనిపిస్తుంది, గంటల తరబడి చూడాలనిపిస్తుంది, గంటల తరబడి మాట్లాడాలనిపిస్తుంది. దేవుడి సందర్లో ఒక్క 5 నిమిషాలు కూర్చోరు కదా. రండి ప్రార్థన చేసుకుందామంటే ఎవరు కాదు, రండి మాట్లాడుకుందామంటే చాలా మంది వస్తారు. దట్ ఈస్ ద ప్రెజెంట్ వరల్డ్ కదా. గంటల తరబడి మాట్లాడతాం, గంటల తరబడి తిరుగుతాం, కానీ ఒక 10 నిమిషాలు మనం అందరం కలిసి ప్రార్థన చేసుకుందామంటే అవిధేయత వలన మనకు కలిగినది భ్రష్టత్వం. మనసులకు నచ్చినది చేసి శరీరాశలను మన శరీరంలో మన యొక్క కోరికలను తీర్చుకుంటే అది భ్రష్టత్వం. నాకు అక్కడ పోవాలనిపిస్తుంది కనుక వెళ్ళినాను. చాలా మంది చూస్తున్నాను, నాకు కావాలనిపిస్తుంది, నాకు ఈ ధనం కావాలనిపిస్తుంది, అలా వ్యక్తి కావాలనిపిస్తుంది, నాకు కావాలనిపిస్తుంది కనుక నేను ఏదైనా చేసి నేను సాధించుకోగలను, నేను ఏదైనా చేసి నేను చేసుకోవాల్సిన భ్రష్టత్వం. మనసు శరీరం కంట్రోల్లో, దేవుని కంట్రోల్లో ఉండలేని సిచ్యువేషన్లో ఉంటే వీఆర్ స్టిల్ డెడ్. మనం ఇంకా చచ్చిన వారిని ఉన్నాం. తర్వాత 4వ వర్షం, అయినను దేవుడు కరుణా సంపన్నుడై నుండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. ఇక్కడ అయినను అనే వర్డ్ చాలా కనెక్టింగ్ వర్డ్. ఇంగ్లీష్లో కొన్ని ఫ్రేజెస్ కనెక్ట్ చేసినప్పుడు కనెక్టింగ్ వర్డ్స్ యూజ్ చేస్తారు. అంటే పైన యాక్షన్ ఉంటే కింద దాని యొక్క కాన్సిక్వెన్స్ ఉంటే దాన్ని కనెక్ట్ చేస్తారు. అయినను అనే వర్డ్ చాలా ఇంపార్టెంట్. బట్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 2 ఫ్రెండ్స్ మధ్యలో కాన్వర్సేషన్. నాకు ఒక ఫ్రెండ్ ఇలా అంటున్నాడు, నాకు డబ్బులు కావాలని అంటున్నాడు. ఇద్దరి మధ్యలో చాలా రోజుల గ్యాప్ వచ్చింది. ఏంటంటే కొట్లాడుతున్నారు, బాగా గొడవ పడ్డారు. నాకు మన డబ్బులు కావాలని ఒక ఫ్రెండ్ వచ్చాడు. ఈ ఫ్రెండ్ అంటున్నాడు, అరే నువ్వు ఆ రోజు నన్ను ఇలా అన్నావు, నాకు వాళ్ళ దగ్గర ఎట్లా చెప్పినావు నాకు కొట్లాడినావు కదా, అది మొత్తం అన్ని వాళ్ళు చేసిన తప్పుదాలన్నీ చెప్తూ, కానీ నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కదా నేను ఇస్తానులే. ఎంత బాగుంటుంది కదా, చాలా బాగుంటుంది. అయినను అనే వర్డ్ మీనింగ్ అది. మీరు
మునుపు పాపులు కదా, దైవోగ్రతకు పాత్రలు అయినను. దట్ ఈస్ ద రీజన్. దేవుడు మనతో ఏమంటున్నాడు, మీరు అపరాధం చేత పాపముల చేత చచ్చిన వారి వల్ల మీరు బ్రతికించినాడు. మన పాప స్థితి చెప్తున్నాడు దేవుడు, మన సిచ్యువేషన్ చెప్తున్నాడు దేవుడు. చెప్తూ ఏమంటున్నాడు, మీరు అవిధేయులు మునుపు అవిధేయులు దైవోగ్రతకు పాత్రలు అయినను అని ఇంకొక ఫ్రెండ్ చెప్పినట్టు చెప్తున్నాడు, మన పేరెంట్స్ చెప్పినట్టు చెప్తున్నాడు. చెప్తూ ఏమంటున్నాడు అక్కడ, దేవుడు కరుణా సంపన్నుడు అంటే అంబానీ కదా. అంబానీ ఏంటి, అంబానీ దగ్గరికి వచ్చేసారి ఒక 500 ఇస్తారా అంటే తీసుకోబోయే ఇచ్చేస్తాడు కదా. ఒక 1 crore ఉన్న వ్యక్తి దగ్గరికి వచ్చి ఒక 500 రూపీస్ ఇస్తావా అంటే కామెడీ ఉంటుంది కదా, చాలా కామెడీ ఉంటుంది. సో సంపన్నుడు అంటే ఏంటి అంటే శక్తి కలిగిన వాడు. హీఈస్ రిచ్ ఇన్ మర్సీ. కరుణ అంటే ఏంటి, మర్సీ. నేను దేనికి పాత్రుడనో, నేను దేనికి పొందడానికి అర్హుడనో అది నాకు ఇవ్వకుండా ఉండడం మర్సీ, అది కరుణ. నేను దైవోగ్రతకు పాత్రుడను కానీ ఆయన కరుణా సంపన్నుడు. అంటే ఎంత సంపన్నుడు అంటే, ఎంత కరుణగల సంపన్నుడు అంటే నన్ను ప్రేమించి ఆ దైవోగ్రత నుండి విడిపించదగిన కరుణా సంపన్నుడు. ఈరోజు మనము ఆరాధనకు నీకు ఎందుకు యోగ్యుడు ప్రభా, నువ్వు కరుణా సంపన్నుడు. రుచి చూస్తున్నావా ఈ కరుణ, ఈ మర్సీని రుచి చూస్తున్నావా? ప్రతిదినం అనుభవించాల్సిన ఈ భాగ్యం దేవా. ప్రతిదినం నేను ఆఫీస్కి పోకముందు నేను ప్రేయర్ చేసుకొని పోతాను, ఆఫీస్కి పోకముందు నా బైబిల్ స్టడీ నేను కంప్లీట్ చేసుకొని పోతాను. ప్రతిదినం ఆ సమయంలో చేరి నాకు నీ శక్తిని అనుగ్రహించు, నీ కరుణను అనుగ్రహించు, నీ కృపను చేకూర్చు, ఆఫీస్లో నాకు బలం చేకూర్చు, నాకు జ్ఞానాన్ని అనుగ్రహించు ప్రభా అని ప్రార్థన చేసుకుంటాను. జస్ట్ బికాస్ హీఈస్ అలైవ్ అండ్ ఐఎమ్ డెడ్. ఐ వాస్ డెడ్. నేను చనిపోయిన సిచ్యువేషన్లో ఉన్నప్పుడు నన్ను బ్రతికించిన ఆత్మీయ వెలిగించిన విధంగా దేవుడు కరుణా సంపన్నుడు. ఈరోజు మనం ఆ కరుణను ఆశ్రయిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ ఆశ్రయించలేని సిచ్యువేషన్లో ఉంటే ప్రభా నా పాపమును క్షమించి నీ కరుణలో నన్ను బాగుగా నన్ను యోగ్యంగా చేయడం. తర్వాత అక్కడ ఏమంటున్నాడు 5వ వచనంలో, మనము మన అపరాధముల చేత చచ్చిన వారై ఉన్నప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాడు. మహాప్రేమ, గొప్ప ప్రేమ. ఏ మనిషి చూపలేని ప్రేమ, ఈ లోకంలో అన్కండిషనల్, షరతులు లేని ప్రేమ తనలో ఒక భాగం, తన గుణగణాల్లో ఒక భాగం. సూర్యుడిని చూసినప్పుడు సూర్యుడికి ఎవరైనా వెలిగిస్తున్నారా? సైంటిఫిక్ ఆలోచిస్తారు, దేవుడు ఇస్తున్నాడు, అది వేరే సంగతి. కానీ సూర్యుడికి ఎవరైనా ప్లగ్ పెట్టి ఏమన్నా ఎలక్ట్రిసిటీ పాస్ చేస్తే మనకి లైట్ ఇస్తున్నాడా? లేదు. తనలో జరుగుతున్న ఒక కెమికల్ రియాక్షన్ బట్టి వెలుగు వస్తుంది. ప్రేమ దేవుని దగ్గర వస్తుంది. ఈ ప్రేమను అనుభవిస్తే తప్పించి పక్కన వాడిని ప్రేమించలేదు. మన సంఘంలో తోటి వాడిని ప్రేమించలేదు, తోటి వాడిని ప్రేమించలేదు, వారి చేత తప్పి నువ్వు క్షమించలేదు. ఈ ప్రేమను అనుభవిస్తే తప్పించి నువ్వు నీ భార్యని క్షమించలేదు, నీ భర్తను క్షమించలేదు, నీ పిల్లల్ని క్షమించలేదు, నీ తమ్ముడిని క్షమించలేదు, నీ ఎవరిని క్షమించలేదు. ఈ ప్రేమను అనుభవించిన వాడే ఇతరులను క్షమించగలడు. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. దట్ ఈస్ నాట్ ఈజీ. అదంత ఈజీ కూడా కాదు. ఆ ప్రేమను పెరిగితే తప్పించి మా మమ్మీ ఎప్పుడు అంటారు ఎల్ షేప్ అంటారు. ఎల్ అంటే పై నుండి ఏదైతే వస్తుందో ఈ ద్వారా ఇటుకోవాలి. ఎల్ పైన దేవుడి నుంచి పొందుకుంటే తప్పించు ప్రేమించలేదు, పైన నుండి దేవుడు కరుణను అనుభవిస్తే తప్పించు కరుణను చూపించలేదు. నీ ఉనికి ఏమై ఉన్నదో అది దేవుడు, నీవు ఏమై ఉన్నావో అది దేవుడు, నీవు ఏది మంచి పని చేయాలనుకుంటున్నావో అది దేవుడి నుంచే వస్తుంది. నీవు చనిపోయిన సిచ్యువేషన్లో నుండి నిన్ను బ్రతికించినప్పుడు, నీవు ప్రేమ, ఆయన మహాప్రేమ చేత నేను బ్రతికించినప్పుడు, నీవు బ్రతికిన తర్వాత ఇతరులకు ప్రేమ చూపించాలి. సంఘంలో ప్రతి ఒక్కరికి ఇదే. సంఘంలో డిఫరెంట్ ఐడియాలజీస్, డిఫరెంట్ మెంటాలిటీస్, డిఫరెంట్ కల్చర్స్ నుంచి వచ్చిన తర్వాత మనల్ని ఒక రూమ్లో బంధించినప్పుడు, మన రూమ్లో దేవుని ఆరాధిస్తున్నప్పుడు డిఫరెంట్ ఒపీనియన్స్ వస్తాయి. ఏకతాటి పైన తీసుకొని వచ్చేది దేవుని ప్రేమ. ఏకతాటి పైన మనుషులందరినీ ఏక మనసుతో దేవుని ఆరాధించడానికి శక్తి ఇచ్చేది దేవుని పరిశుద్ధాత్మ. హీ యూనిఫైస్. ఆయన మనల్ని చేర్చగలడు, మన మనసులో ఐక్యపరచగలడు.
ఐక్యపరిచే దేవుడు. ఆయన మహాప్రేమ చేత దేవుడు నన్ను క్షమించుకున్నాడు కనుక, ఆయన కరుణాసపరుడు కనుక, దేవా ఈరోజు నేను స్తుతిస్తున్నాను, నేను గర్వపరుస్తున్నాను, నేను ఆరాధిస్తున్నాను. ఒకవేళ ఆ ప్రేమను నువ్వు ఎక్స్పీరియన్స్ చేయలేకుంటే పిలిచి మరి ప్రేమిస్తా అంటున్నాడు దేవుడు. ఎవరు పిలిచి ప్రేమిస్తారా? ప్రేమ లేదని చనిపోయి చనిపోయిన వాళ్ళు కదా, ఆయన ప్రేమించడం లేదు, నాకు ఈ ప్రేమ దక్కలేదు, నాకు ఈ ప్రేమను నేను అనుభవించడం లేదు, నాకు ఎటువంటి ఎవరు ప్రేమించలేదని చనిపోయిన వాళ్ళు ఉన్నారు, బాధపడే వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు నేను ఉచితంగా నేను ప్రేమిస్తాను, అన్కండిషనల్, నీ స్థితి ఏమైనప్పటికీ నేను పర్లేదు, నేను ప్రేమిస్తా అంటున్నాడు. ఆ ప్రేమ నువ్వు ఎదుగున్నావు, ఆ ప్రేమను నువ్వు రుచి చూస్తున్నావు. రుచి చూస్తే నీ సంతోషం, నీ హృదయంలో వచ్చే సంతోషం, నీ హృదయంలో సమాధానం, నీ హృదయంలో నెమ్మది. కృపచేత 6వ వచనం, కృపచేత మీరు రక్షింపబడిన క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసే ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యము రాబో యుగములలో కనపరచు నిమిత్తం. 6వ వచనం ఒకటే, కృపచేత మీరు రక్షింపబడిన. కృప అంటే ఏంటి? నేను ఏది పొందడానికి అర్హులను కానో అది నాకు ఇవ్వదు. మనం ఏది పొందడానికి అర్హులం కానో, పరలోకం, నిత్య జీవంలో మనం పొందడానికి అర్హులం కాదు. అందుకే కదా ప్రభా నీ కృపను మాకు చూపించు అని చెప్పేసి చాలా ఈజీగా చెప్పేస్తాం. కానీ వర్డ్స్ యొక్క మీనింగ్ మనం గ్రహించాలి. వర్డ్స్ యొక్క మీనింగ్ని మనం గ్రహించాలి. నీ కృప చేత మనం రక్షింపబడ్డాం. ఆయన కృప మన ఎడల చూపించు. ఎక్కడో మనం స్తుతించడానికి, ఆరాధించడానికి ఒక పాయింట్ ఏంటి? నరుడి జ్ఞాపకం చేసుకున్నట్టు నరుడు ఏ పాడేవాడు, నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు మనం ఏ పాడేవాడు. ఏ సిచ్యువేషన్లో ఉన్నాం, ఏ సిచ్యువేషన్లో మనల్ని దేవుడు మనల్ని పిలుచున్నాడు, ఏ సిచ్యువేషన్లో మనం ఇక్కడ ఉంటున్నాం, ఆయన కృపను బట్టి. మనము పొందడానికి అర్హులము కాదు, కానీ నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించిన ఆ రక్షణ మనకు అనుగ్రహించింది మనకు తన కృప వలన. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగంలో కనపరచు నిమిత్తం క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుటబెట్టును. క్రీస్తు యేసుతో కూడా మనల్ని లేపినాడు. పాపంలో నుండి, శాపంలో నుండి చచ్చిన వారి వల్లే ఆ కాఫీల్లో పడుకున్నప్పుడు, సమాధిలో పడుకున్నప్పుడు మనల్ని లేపినాడు. బాప్తిస్మం యొక్క సారాంశం అదే కదా. ఇకను నేను జీవించబడను నేను కాదు, క్రీస్తు యేసే నాలో. నా పాపముల నిమిత్తం, శాపముల నిమిత్తం నేను ఈ లోకానికి చనిపోయి క్రీస్తుతో మరలా తిరిగా లేపబడుతున్నానని చెప్పేసి వాటర్లో నుండి, మనల్ని నీళ్ళలో నుండి పాస్ట్రాక్టులు మనల్ని లేపుతాడు కదా. అంతే కదా. సో దట్ ఈస్ ద సిచ్యువేషన్. క్రీస్తుతో కూడా మనల్ని లేపుతాడు. క్రీస్తుతో తప్పించి ఎవరి ద్వారా మనల్ని లేపలేడు. ఎందుకంటే ఆయన యోగ్యుడు, ఆయన సమర్థవంతుడు. ఈ లోకంకి వచ్చి శిలువ రక్తమును మన కోసం కాచి తిరగా లేచినాడు. నేను మా ఆఫీసర్కి ఒకరికి చెప్తాను, వై సో స్పెషల్ అంటున్నప్పుడు బర్త్, డెత్ అండ్ రిజరక్షన్ అని చెప్తాను. బర్త్ ఆయన యొక్క పుట్టుక యునిక్, ఎవరు పుట్టలేదు అలాగా, ఎవరు చనిపోలేదు అలాగా. చనిపోయినారు కానీ ఎవరు తిరిగి లేరు. ఆయన షాక్ అయినాడు. అవునా అన్నాడు. అవును సార్, ఓకే సరే అండి. మళ్ళీ ఒకసారి అడిగినాడు, మీరు మొన్న ఒకటి చెప్తున్నారు ఏంటి అంటే, అది సార్ దట్ ఈస్ యునిక్. వాట్ ఈస్ అంటే రిజరక్షన్ అని. నా కొలీగ్ కూడా చెప్పిన రిజరక్షన్ అని చెప్పేసి. రీఇన్కార్నేషన్ అంటే చనిపోయి మళ్ళీ ఎక్కడో చిన్న వారి వరగా పుట్టడం, మళ్ళీ అక్కడి నుంచి జన్మ స్టార్ట్ చేయడం. అది కాదు, మరణాన్ని తిరగా మరణంలో నుండి లేచినాడు. మన విశ్వాసానికి మూలం అదే రిజరక్షన్. క్రిస్మస్ కన్నా ఈస్టర్ చాలా 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 ప్రాముఖ్యత కదా. బట్ మనం క్రిస్మస్కే మనం సెలబ్రేషన్స్, బట్ వీ హ్యావ్ టు సెలబ్రేట్ మోర్ అబౌట్ హిస్ రిజరక్షన్. ఆయన పునరుత్థానుడైన క్రీస్తు, అదే మన విశ్వాసం. సంఘం ఎలా నిలబడింది? సంఘం దేని మీద కట్టబడినది? క్రీస్తు అనే పునాది మీద, ఆయన మరణ పునరుత్థానముల మీద కట్టబడింది కనుక, దేవా నేను స్తుతిస్తాను, నిన్ను ఆరాధిస్తాను. నీవు నన్ను క్రీస్తుతో కూడా లేపి ఎక్కడ కూర్చోబెట్టాడు? చూడండి అక్కడ 7th verse. క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చోబెట్టాడు. ఎంత భాగ్యం అండి మనకు. మనం గొప్పవాళ్ళం కాదా కదా. నేనైతే ఐఎమ్ రిచ్ బికాస్ క్రీస్తుతో కూడా నన్ను కూర్చోబెట్టాడు. దేనికి పాత్రలో మనము ముందు వర్సెస్లో చూస్తే ఎంత ట్రాన్సిషన్ కదా, ట్రాన్స్ఫర్మేషన్. మన జీవితాలు మారితే మనల్ని దేవుడు ఎక్కడ కూర్చోబెడతా అన్నాడు?
ఉగ్రతకు పాత్రులుగా ఉన్న మిమ్మల్ని నా పక్కన కూర్చున్నబెట్టను అంటే జరిగిపోయినది. ఆయన తలంచి మనల్ని ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని, రక్షింపబడిన ప్రతి ఒక్కరిని, ఈ విధంగా కూర్చున్న సంఘంలో ఆరాధిస్తున్న ప్రతి ఒక్కరిని ఏం చేస్తా అన్నాడు? క్రీస్తుతో కూడా లేపి తనతో కూర్చున్నాడు. ఈరోజు మన పొజిషన్ ఏంటి? వీఆర్ రిచ్ ఇన్ క్రైస్ట్. ఎఫెసీయులకు రాసిన పత్రిక యొక్క సారాంశం ఏంటంటే వీఆర్ రిచ్ ఇన్ క్రైస్ట్. మనం గొప్పవాళ్ళు, యేసుక్రీస్తులో సంపన్నులు, గొప్పవాళ్ళు. మనల్ని లోకంలో ఉన్న వాళ్ళు ఏ విధంగా మనల్ని జడ్జి చేస్తారు? మనం వేసుకునే బట్టలలో, మనం తిరిగే కార్లలో, మనం చూపించే వాటన్నిటిని బట్టి అబ్బా వీడు రిచ్ కదా. యంగ్స్టర్స్ మనం ఏమనుకుంటాం? మంచి బట్టలు వేసుకుంటే తప్పించి మనకు ఐడెంటిటీ రాదని కోరుకుంటాం కదా. దట్ ఈస్ నాట్ అవర్ ఐడెంటిటీ. అవర్ ఐడెంటిటీ ఈజ్ ఇన్ క్రైస్ట్ జీసస్. అవర్ ఐడెంటిటీ ఈజ్ ఇన్ అవర్ క్రైస్ట్ జీసస్. మనల్ని దేవుడితో కూర్చుండబెట్టాడు. పాత్రలు, ఉగ్రతకు పాత్రలకు ఆయనలో దేవుడు మనల్ని క్రీస్తుతో కూడా లేపి ఆయనతో కూర్చుండబెట్టాడు. సో వీ నీడ్ టు ప్రైజ్ గాడ్. ప్రతిదినం సంఘంలో అందరూ ఏక మనసుతో ఆరాధించి, దేవా ఉగ్రతకు పాత్రలుగా ఉన్న మమ్మల్ని లేవనెత్తి, మరణమును జయించి, మరణముతో నీతో పాటు మమ్మల్ని లేపి, నీతో పాటు కూర్చుండబెట్టడానికి నేను ఏ పాటి వాడను ప్రభావం మిమ్మల్ని తగ్గించుకొని నిన్ను ఆరాధిస్తున్నాను, నిన్ను స్తుతిస్తున్నాను చెప్పబద్దులమైన. వీ హ్యావ్ టు. తర్వాత 8th verse, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడినారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. విశ్వాసము ద్వారా కృపచేతనే మీరు విశ్వసించినారు, ఆయన కృప చూపించినారు. వాటర్ మనకు ఇళ్లలోకి ఏం వస్తున్నాయి? వాటర్ డైరెక్ట్ తెచ్చిచ్చేస్తున్నారు ఎవరన్నా. ట్యాప్స్, పైప్స్ కదా, పెద్ద పైప్స్ యూజ్ చేసి మనకు వస్తుంది కదా. రక్షణ కూడా మనకు విశ్వాసము ద్వారా కృపచేత బై హిస్ గ్రేస్. నేను ఈ రక్షణకు పాత్రుడను కాను, కానీ నాకు రక్షణ అనుగ్రహిస్తాను విశ్వాసం ద్వారా. విశ్వాసం అంటే ఏంటి? నేను ఒక స్పీకర్ అడిగినాను. విశ్వాసం అంటే నేను ఇంతకుముందు ఏమనుకుంటుంటే, నేను ఏం ప్రార్థన నేను ఏది అడిగినా, నేను ఏం ప్రార్థన చేసినా దేవుడు నాకు ఇస్తాడు నా విశ్వాసం బట్టి అనుకున్నాను. కానీ విశ్వాసం అంటే అది కాదు, తర్వాత తెలుసుకున్నాను. విశ్వాసం అంటే దేవుడు ఉన్నాడని, దేవుడు నా కోసం చనిపోయినాడని, తిరిగా లేచినాడని, నన్ను బ్రతికించినాడని, నా పాపముల శాపములన్నిటి తొలగించినాడనేది విశ్వాసం. దేవుడు ఉన్నాడు, తిరిగి లేచినాడు అనేది విశ్వాసం. నాకు జాబ్ లేని సిచ్యువేషన్లో టైంలో ఎన్నిసార్లు రాసినా నాకు జాబ్ రావడం లేదన్నప్పుడు నేను ఒక స్పీకర్ అడిగిన క్వశ్చన్ ఇదే. విశ్వాసము త్రూ ఫెయిత్, బై ఫెయిత్ నేను ఎంత ప్రార్థన చేసినా నాకు రావడం లేదు అని నేను అడిగినప్పుడు, దట్ ఈస్ నాట్ ఫెయిత్. ఏమి చేసినా, నువ్వు ఏ సిచ్యువేషన్ గుండా పోయినా ఇది దేవుని చిత్తము అని ఎరగడమే విశ్వాసం. He gives you best. And best of the best ఇస్తాడు కదా. సో దట్ ఈస్ ఫెయిత్. విశ్వాసము ద్వారా కృపచేత మనల్ని రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరం. వరం అంటే ఏంటి? నాకు ఇది ఇప్పుడు అక్కడ కూర్చొని ఆలోచిస్తున్నప్పుడు ఈ పాయింట్ ఒకటి అనిపించింది. క్రిస్మస్ ఫర్ అదర్స్ అని మనం సెలబ్రేట్ చేసుకుంటాం కదా. క్రిస్మస్ ఫర్ అదర్స్ అంటే ఎక్కడో ఉన్న వాళ్ళకు మనం ముందుగానే వెళ్ళి టోకన్స్ ఇస్తారు. నీకు పలానా తేదీన నీకు మంచి గిఫ్ట్స్ ఇస్తారు, లేకుంటే పలానా ఫుడ్ పెడతారు అని చెప్పేసి ముందుగానే చెప్తారు కదా. వాళ్ళు పాపం చాలా పూర్గా ఉంటారు, ఒక పూటనే భోంచేస్తారు, రోడ్స్ పైన ఉంటారు కదా. వాళ్ళకందరికి వెళ్ళి ముందుగానే టోకన్స్ ఇచ్చేసి క్రిస్మస్ సెలబ్రేషన్ని మనం చెప్తాం. క్రీస్తు నీ కోసం చనిపోయినాడు, తిరిగా లేచినాడు, మన పాపాల నిమిత్తం, శాపాల నిమిత్తం చనిపోయినాడు, ఇదిగో పలానా రోజు నీకు ఒక స్పెషల్ గిఫ్ట్స్ ఇస్తాము, క్రిస్మస్ పురస్కరించుకొని అని చెప్తాం. అర్హులు కాకపోయినప్పటికీ పిలిచి టోకన్స్ ఇచ్చి, ఫుడ్ పెట్టి, గిఫ్ట్స్ ఇచ్చి వాళ్ళని సంతోషపరచడం వరం. నీవు పొందడానికి అర్హుడు కాకపోయినా, నువ్వు అడగకపోయినా నీకు గిఫ్ట్ ఇచ్చినట్టు. గిఫ్ట్ కదా. మనం కొన్నిసార్లు పిల్లలు గిఫ్ట్ అని మనం అన్నప్పుడు, చిన్నప్పుడు అనుకోవాలి ఏమో ఇస్తారన్నప్పుడు అబ్బో ఇదా అని కూడా చాలా డిసప్పాయింట్ అవ్వడానికి వీలు లేకుండా చేసినట్టు దేవుడు. ఎందుకు తెలుసా? నా పాపపు స్థితిని బట్టి నేను నన్ను ఎవడు కాపాడతాడు అన్నప్పుడు, మానవుడు ఎదురు చూస్తున్నప్పుడు దేవుడే నరావతారిగా ఈ లోకానికి వచ్చాడు.
God, He Himself came into the world as a light. అది వరం. వరాన్ని మనకు అనుగ్రహించినాడు కదా. అటువంటి వరాన్ని నువ్వు అనుభవిస్తున్నావు. ఆ గిఫ్ట్ నువ్వు ప్రెషియస్గా, చాలా ప్రత్యేకంగా, చాలా పవిత్రంగా నువ్వు దాన్ని చూస్తున్నావు. చిన్నపిల్లలకి డాల్స్ కానీ బొమ్మలు కానీ ఇస్తే గిఫ్ట్స్గా 2 రోజులు మా పాపకు గిటార్ ఇచ్చినారు గిఫ్ట్. 2 డేస్కి దాన్ని లోపల శబ్దం వస్తుంది. ఏంటంటే కింద వేసుకోండి. సో పిల్లలు చాలా ఈజీగా దాని గిఫ్ట్స్ని స్పాయిల్ చేసుకుంటారు కదా. ఆ వరాన్ని దేవుడు మనకు అనుగ్రహించిన తర్వాత ఆ వరాన్ని మనం పోగొట్టుకోవద్దు. చాలా ప్రెషియస్గా చూసుకోవాలి. సో ఈ వరాన్ని దేవుడు మనకు అనుగ్రహించు. తర్వాత 9వ వచనం, ఇది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. ఇది క్రియల వలన కలిగినది కాదు. మీ నీతి కార్యాలు నా ఎదుట మసిగుడ్డల లేవు. ఎంత మంచి, చాలామంది ఏమనుకుంటారంటే అక్కడ వీళ్ళకు ఒక యాపిల్ ఇస్తేనో, లేకుంటే వాళ్ళకు ఒక 100 రూపీస్ ఇస్తేనో, వీళ్ళకు ఇవి ఇస్తేనో అవి ఇస్తేనో మనకు రక్షణ వస్తుంది. సంఘంలో లేకుంటే ఒక మంచి పనులు చేస్తేనో, లేకుంటే అందరికి ఫుడ్ లవ్ ఫీస్ట్ పెట్టినప్పుడు మనం అక్కడ వడ్డిస్తేనో, ఏదో సంథింగ్ దేవుడికి ఒక్కొక్క మంచి పనులలో చేస్తే తప్పించి మనము మన పరలోకం పోలేమో అని ఒక రాంగ్ మోషన్లో ఉంటాం. ఒక తప్పుడు బోధల్లో, తప్పుడు వాటిల్లో ఉంటాం. చాలామంది ఉంటారు అక్కడ. రక్షణ ఉండదు, కానీ మంచి పనులు చేస్తే పరలోకంకి వెళ్ళిపోతాం అనుకుంటారు. ఇది మీ క్రియల వలన కలిగినది కాదు, మీరు సంపాదించుకున్నది కాదు. నెపోలియన్ అని ఒక ఫేమస్ కింగ్ ఉన్నాడు. కింగ్ చాలా ఆయన ఆర్మీ జనరల్గా పనిచేసినప్పుడు చాలా యుద్ధాలు చేసి తర్వాత ఆయన కింగ్గా ఆయనని రాజుగా పట్టాభిషేకం చేస్తున్న సమయంలో అక్కడ అన్నీ రెడీ చేసినారంట. ఒక ప్లేట్లో మంచి బంగారు ప్లేట్లో ఆయన కిరీటాన్ని సిద్ధం చేసి పైకి వస్తేనే ఎవరు పెట్టాలి, ఈజ్ కింగ్ అని చెప్పాలి. కానీ ఆయన ఏం చేసినట్టే తన కిరీటం తనే పెట్టుకున్నాడు. ఎందుకు? నేను సంపాదించుకున్నాను, నాకు ఎవరు పెట్టాల్సిన అవసరం లేదు. సో ఒకవేళ చార్ల్స్ స్పర్జన్ అని ఒక ఫేమస్ థియోలాజియన్ ఏమంటాడంటే, ఒకవేళ మన కార్యాలను బట్టి ఒకవేళ మనకు రక్షణ అయితే పరలోకంలో ఈ సీన్ జరుగుతుందంట. పలానా షారోన్ విజయ్ అంటేనే సగం, హాఫ్ ఆఫ్ ద లైఫ్, హాఫ్ ఆఫ్ ద థింగ్. నువ్వు పరలోకం కలిగి రావడానికి గల రీజన్ 50% దేవుడు రక్షణ అయితే 50% నీ కార్యాలు అనుకో. మనం పక్కన వాళ్ళతో కంపేర్ చేస్తాం అంట. ప్రభు, నేను ఇది కొంచెం మంచి కార్యాలు ఎక్కువ చేస్తున్నాను, అని రక్షణ ఓకే, నీ రక్షణ ఓకే, నేను అనుభవించినాను, కానీ నేను ఈ పలానా మంచి పని చేస్తున్నాను అని చెప్తాను. పక్కన ఇంకొక లేదు, నేను ఆయనకన్నా ఇంకా కొంచెం మంచి పనులు చేస్తానని చెప్పేసి మానవ బుద్ధిని చూపిస్తాం. మనిషి యొక్క నేచర్ ఏంటి అంటే ఐడెంటిటీ. నేను ఈ పనులు చేస్తాను, ఆ పనులు చేస్తాను. అందుకే ఏమంటున్నాడు, అతిశయించుటకు వీలు లేదు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరం ఉచితంగా ఇచ్చినాడు దేవుడు. ఇది మీరు కొనుక్కోలేదు, ఇది మీరు కొనలేదు, రక్షణ కొనలేదు. ఇది మన పరిస్థితి ఏంటి అంటే, లైఫ్ టైంలో మన జీవితంలో మన బాడీలో ప్రతి ఒక్క రక్తపు చుక్క దారపోసినా కూడా కొనలేదు. జీవితాంతము మనం బ్రతికినా, మన మంచి పనులు చేసినా కూడా అది సమమవుతుంది. అది రక్షణ. అపరిశుద్ధమైన నా కొరకు పరిశుద్ధుడు పాపము లేని యేసుక్రీస్తు చనిపోతే తప్పించి రక్షణ రాదు. వి ఆర్ సిన్నర్స్. దేవుడు అనుగ్రహించిన ఆ నియమంని మనము కోల్పోయాం, వాటిలో నుండి పక్కకు వచ్చాం. సో అతిశయించుటకు ఎంత మాత్రంలో వీలు లేదు. ఇది దేవుని వలన కలిగిన కార్యం. తర్వాత 10వ వచనం, మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. నూతనంగా సృష్టింపబడిన ఒక పని అయి ఉన్నాము. యాక్చువల్గా దేవుడు మనల్ని మానవుని సృష్టించి భూలోకంను స్వతంత్రించుకొని భూలోకాన్ని ఏలు అన్నాడు. మంచి క్రియలు చేయుటకు, మంచి కార్యాలు చేయుటకు నేను చేసినా అన్నాడు. కానీ పాపము ద్వారా, మనము అతిక్రమము ద్వారా చచ్చిన వారి వలె ఉన్నప్పుడు రక్షణను మనకు అనుగ్రహించి, ఆ రక్షణను మనకు కొనసాగించి
తర్వాత మనల్ని నూతన పరచినాడు. అందుకే ఏమన్నాడు, ముందు ఏర్పరచబడిన సత్క్రియలు చేయుటకై మిమ్మల్ని సిద్ధపరిచినారు, మిమ్మల్ని ఏర్పరచుకున్నారు, మిమ్మల్ని క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారై ఆయన చేసిన పని అయినాం. వీఆర్ హిస్ వర్క్మెన్షిప్. ఆయన పని అయి ఉన్నాం. నీవు నేను ఆయన పని అయి ఉన్నాం. మన ద్వారా పని చేయడానికి ముందు మనలో పని చేయడం స్టార్ట్ చేస్తాడు యేసు ప్రభు. మన ద్వారా పని చేయడానికి మనలో ఫస్ట్ పని చేస్తాడు. పరిచర్య నిమిత్తం మనల్ని ప్రత్యేకంగా పిలుచుకున్నాడు. స్కూల్స్లో, కాలేజెస్లో, ఆఫీసెస్లో, మీ ఎక్కడెక్కడ మీ ఇళ్లలో, అది మీరు యాదృచ్ఛికంగా మీరు అక్కడ ప్లేస్ అవ్వలేదు. నేను ఆప్షన్ పెట్టినప్పుడు ఫస్ట్ వైజాగ్ జోన్, హైదరాబాద్ జోన్ పెట్టాలని అన్నారు. నేనేమనుకున్నాను, వైజాగ్ జోన్ పెట్టి అక్కడి నుంచి కర్నూలుకి రావచ్చు అనుకున్నాను. కానీ నేను సెకండ్ పెట్టిన ఆప్షన్ నాకు ఇచ్చిన అలాట్ చేస్తాను హైదరాబాద్ జోన్. కానీ నాకు పెట్టి వచ్చి ఆప్షన్స్ అని సబ్మిట్ చేసి వచ్చిన తర్వాత నాకు ఒక తలపు ఏమొచ్చిందంటే, దేవుడు నేను చేసింది కరెక్టేనా అని ఒక ఆలోచన. కానీ మళ్ళీ ఒక ప్రార్థన తీసుకున్నాను, ప్రభు చెప్తామని. నువ్వు సెకండ్ని ఫస్ట్ చేయగలిగిన సమర్థత, ఆ శక్తి నీకుంది కనుక నీ ఇష్టం ప్రభు. హైదరాబాద్ జోన్ వచ్చింది, నేను షాక్ అయినా. బికాజ్ నాకు హైదరాబాద్ అంటే స్పీడ్, అంత ఫాస్ట్ మూవింగ్ ప్రపంచంలో నేను ఉండలేను ప్రభు అనుకున్నాను. కానీ దేవుడు అన్ని సమకూర్చున్నాడు. అక్కడ పని చేయడానికి కర్నూలులో నాకు జాబ్ లేకుండా చేసినాడు. ఎంత అడిగినా ఇవ్వలేదు. బికాస్ హీ వాజ్ వర్కింగ్ ఇన్ మీ. నాలో పనిచేయడం స్టార్ట్ చేసినాడు దేవుడు. ఈ విధంగా మాట్లాడడానికి, ఈ విధంగా శక్తిని అనుగ్రహించినాడు దేవుడు. కేవలం ఆ జాబ్ లేని సమయాల్లో నేను దేవుడితో స్పెండ్ చేసిన టైం. ఐ స్పెండ్ టైమ్ విత్ ద లార్డ్, ఆస్కింగ్ అండ్ బెగ్గింగ్. దేవా నాకు ఒక మంచి ఉద్యోగం లేదు, దేవా నాకు ఒక మంచి ఉద్యోగం లేదు. ఉద్యోగం ఇవ్వడం నిమిషం పని, కానీ నన్ను షేప్ చేయడం చాలా 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 టైం తీసుకుంటాను కదా. కత్తిని చేయడానికి లేకుంటే ఒక ఆర్నమెంట్ చేయడానికి ఎంత టైం తీసుకుంటారు? బాగా వేడి చేస్తారు, మంచి షేప్లో తీసుకొస్తారు, తర్వాత ఆర్నమెంట్ని రెడీ చేసి మంచి ఆర్నమెంట్ రెడీ అయ్యింది. కానీ దాని బ్యాక్గ్రౌండ్లో ఎంత ఖర్చు ఉంటుంది, ఎంత కష్టం ఉంటుంది, ఎంత కొలిమిలో నుండి పోవాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది కదా బంగారు. అటువంటి సిచ్యువేషన్స్లో మనం పోతున్నప్పుడు, మనల్ని వాడుకోవాలని పిలిచినప్పుడు ఎవరైనా కానీ దేవుడు మనలో పనిచేయడం స్టార్ట్ చేస్తాడు. గాడ్ వర్క్స్ ఇన్ us. దేవుడు మనలో పనిచేయడం స్టార్ట్ చేస్తాడు. తర్వాత దేవుని కోసం మనం పనిచేస్తాం. దేవుని కోసం మనం పనిచేస్తాం. ఇందుకోసం మనల్ని ఏం చేస్తాడు? ఏర్పరచుతాడు. సంఘంగా మనల్ని పిలిచినాడు, సంఘంగా మనల్ని ఏర్పరచినాడు. లాంగ్ బ్యాక్ నేను ఇదే ఎగ్జాంపుల్ గుడ్ ఫ్రైడే రోజు ఈ ఎగ్జాంపుల్ చెప్పినాను. అదే ఎగ్జాంపుల్ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఒక సంఘంలో, ఇలాంటి ఒక సంఘంలో ఒక వాల్ క్లాక్ ఉంది. ఆ వాల్ క్లాక్ కొన్నప్పుడు బాగా పనిచేస్తుంది. 1 year తర్వాత వాల్ క్లాక్ సరిగ్గా పనిచేయడం లేదు. 11 అంటే 12 చూపిస్తుంది, 12 అంటే 1 చూపిస్తుందట. అటువంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఒక యంగ్స్టర్ చూసి, అరే ఇది 12 అవుతుంది కానీ 11 చూపిస్తుంది అని సెట్ చేస్తాడట. మళ్ళీ ఒక గంట తర్వాత వచ్చి చూసినట్టే 1 అవుతుంది కానీ ఇట్ ఇస్ షోయింగ్ as 12, 1 hour డిలే నడుస్తుందట. అరే ఏంటి అని ఒక 3-4 days దాన్ని సెట్ చేయడానికి ప్రయత్నం చేసినాడట. కానీ అది సెట్ అవ్వడం లేదు. ఇది పనికిరాని వాచ్ పడేద్దాం అన్నప్పుడు వాచ్ మాట్లాడడం స్టార్ట్ చేసింది. ఇది ఎగ్జాంపుల్ మాత్రమే, నిజం కాదు, ఎగ్జాంపుల్ మాత్రం. వాచ్ మాట్లాడడం స్టార్ట్ చేసిందంట. వాచ్ ఇలా విధంగా అంటుందంట, సార్ నన్ను పడేద్దండి, నేను ముందు రెడీ చేసినప్పుడు బాగా పని చేస్తున్నాను. అవును నాకు తెలుసు. మరి ఇప్పుడు ఏమైంది అంటే, సార్ మీరు ఎంతున్నా నా టైం సెట్ చేస్తున్నాను కానీ నా మెషిన్లో ఒక లోపం ఉంది, ఆ లోపాన్ని మీరు సెట్ చేయడం లేదు అన్నాను. మరి నేను చేయగలనా అని ఆ ఎక్స్ట్రా అడిగినప్పుడు వాచ్ అన్నాడంట, సార్ మీరు సెట్ చేయలేదు సార్. ఎందుకు అంటే నన్ను మ్యానుఫ్యాక్చర్ చేసిన నా మేకర్ ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే ఆయన సెట్ చేసి ఇస్తాడు అని వాచ్. అవునా, మరి ఈ రోజు చెప్పలేదంటే, సార్ మిమ్మల్ని నన్ను పడేస్తా అన్నప్పుడు నాకు గుర్తుకొచ్చింది, నేను నా మ్యానుఫ్యాక్చరర్, నా మేకర్ దగ్గరికి, నన్ను తయారు చేసిన వాళ్ళ దగ్గరికి నన్ను తీసుకొని పోతే నేను బాగుపడతాను అని అంటే సరే అని చెప్పేసి మ్యానుఫ్యాక్చరర్ దగ్గరికి పోయినప్పుడు పార్ట్స్ మొత్తం విడదీసినాడు. స్క్రూస్ ఇప్పినాడు, నట్స్ ఇప్పినాడు, అన్ని ఇప్పినాడు, మొత్తం అంతా విప్పి లోపల చెడిపోయిన ఆ సిస్టంలో ఒక చిన్న నట్టుని సెట్ చేస్తే ఇట్ స్టార్టెడ్ టు వర్క్. అది పనిచేయడం స్టార్ట్ చేసింది. పనిచేయడం స్టార్ట్ చేసినప్పుడు తీసుకొచ్చి చెప్పాను కదా సార్, నా
నా సృష్టికర్త దగ్గరికి నన్ను తయారు చేసిన వారి దగ్గరికి నన్ను తీసుకొని పోతే నేను బాగా పని చేస్తాను. సో పని చేయడానికి మనము నిర్ణయింపబడ్డాం, మంచి పనులు చేయడానికి నిర్ణయింపబడ్డాం. పాపము చేసి అతిక్రమం చేసి హృదయం కరెక్ట్ అయిపోయింది. సాఫ్ట్వేర్ లాంగ్వేజ్లో చెప్తే కరెక్ట్ వైరస్ సోకింది. కరెక్ట్ అయిపోయినాం కదా. కరెక్ట్ అయిన సిచ్యువేషన్లో మనకి యాంటీ వైరస్ ఒకటి కావాలి, అదే దేవుని రక్షణ. మనల్ని రక్షించడానికి మన మేకర్, మన సృష్టికర్త దగ్గరికి తీసుకొని పోవాలి. యేసు ప్రభువే వచ్చినాడు. మనం పోలేదు, ఆయన వచ్చినాడు. పాపాన్ని పోగొట్ట, శాపాన్ని పోగొట్ట భూలోకం వచ్చాడు కదా. మనం పాటలు స్తుతించినాం. దేవా, నన్ను నీవు రక్షించినావు, నీవు నన్ను సంరక్షించినావు, నీవు నన్ను నా హృదయాన్ని బాగు చేసినావు కనుక నీ మంచి క్రియలు చేయుటకై నేను పిలువబడుతుంది కనుక. సో సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి పిలుపు ఒకటే, దేవుని పరిచర్య, దేవుని సత్క్రియలు చేయడానికి పిలువబడుతుంది.